తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలను అప్పుడో ఇప్పుడో ఆరిపారి అరుచుకుంటున్నా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం దినం అరుచుకుంటున్నాడు. తనదైన స్టైల్లా పంచలేస్తున్నాడులా. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ని అయితే ఏకంగా ఇమిటేట్ చేసి చూపెడుతున్నాడు. మరి పొన్నం సారు ప్రెస్ మీట్లు ఎక్కువ చూస్తున్నాడో లేకుంటే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడో తెలియదు కానీ పొన్నం సార్ ఏదన్నా చేస్తే దాన్ని ఇమిటేట్ చేసి మరీ చూపెడుతున్నాడు. అగ చూడరాదుండ్రి మీరే. స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపుల డిషుం 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 అని కూర్చుంటాడు. చూసిన రానుల్లా కౌశిక్ రెడ్డి అన్న ముచ్చట ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నదో. డిష్యూమ్ డిష్యూమ్ అని కొట్టేది కూడా ఇడిచిపెట్టకుండా ఇమిటేట్ చేసిండు. మరి నిజంగానే పొన్నం సార్ కొట్టిండా అంటే ఇగో ఎందుకు కొట్టలేదు. స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపుల డిషుం 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 అని కూర్చుంటాడు. అబ్బరే విడ్డో గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు. మరి ఇది ఒక్కటేనా ఇంకేమన్నా చేసిండా అనే. ప్రెస్ మీడియాలో పోతాడు, ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అవునా అట్లెందుకు అంటాడే అన్న? విలేకరులను నాలుక మాడతేసి బెదిరించిందంటవా? సరే అది కూడా ఒకసారి చూపెట్టి రాదు మరిగా. ప్రెస్ మీడియాలో పోతాడు, ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు అంటాడు. అరే అమ్మ బాబోయ్ కౌశిక్ రెడ్డి అన్న, నువ్వు బీఆర్ఎస్ లో తోపు లీడర్ అవుతావే. ఒక మంత్రి మాటలకు కౌంటర్లు ఇచ్చడే కాకుండా ఇమిటేట్ చేసి ఇరగదీస్తున్నావు అంటే నువ్వు మామూలునివి కాదు. స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపుల డిషుం 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 అని కూర్చుంటాడు. ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు అంటాడు. అరే